అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెలి' పార్ట్ 96. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ట్రైన్ అక్కడి నుండి కనుమరుగయ్యే వరకు అక్కడే ఉన్న అభికి తన ప్రాణం తన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంటే దీర్ఘంగా నిట్టూర్చి బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తుండగా అభి ఫోన్ రింగ్ అయింది. అది చూసి కారులో నుండి దిగి, వద్దంటే వెళ్ళిపోయావు కదే, మళ్ళీ అప్పుడే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు నీతో మాట్లాడాలని లేదు అన్నాడు అలకగా అభి. అలా అనకండి అభి గారు, నాకు బాధగా ఉంటుంది అంటూ వెనక్కి తిరిగి తమ వాళ్ళెవరైనా చూస్తున్నారేమో అని చూసి, మీరలా బాధగా ఉంటే నా మనసేం బాలేదు, నేను సతీష్తో కలిసి తర్వాత వచ్చే స్టేషన్లో దిగేసి వచ్చేస్తాను మీ దగ్గరికి అంది ఏడుస్తూ. ఆమె ఏడుపుని బట్టి వెళ్ళడం తనకి కూడా ఇష్టం లేదు అని అర్థమై, అంత ఏడ్చేదానివి ఎందుకు వెళ్ళావే అని అడిగాడు అభి. నాకు నిజంగా వెళ్ళాలని అనిపించింది అభి గారు, కానీ మీరు అలా ఉంటే నా మనసేం బాలేదు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సరేలే, నేను బాగానే ఉన్నాను, నువ్వేడవకు, నేను కూడా త్వరగా రావడానికి ట్రై చేస్తాను, పాప జాగ్రత్త. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు మీ ఇంటికి వెళ్ళకు, మన ఇంటికి వెళ్ళు, అసలే అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి, పాప తట్టుకోలేదు అని చెప్పాడు. అలాగే అభి గారు, నేను మన ఇంటికే వెళ్తాను, మీరు మాత్రం త్వరగా వచ్చేయండి అని చెప్పింది. సరే అని గోపి డోర్ నాక్ చేసి రమ్మనడంతో వస్తున్నాను అని సైగ చేసి వెనక్కి తిరిగి ముద్దు పెట్టి జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు. డోర్ తీసి కారులో కూర్చుంటున్న కొడుకుని చూసి, ఎవరబ్బి ఫోన్ అని అడిగాడు శరత్చంద్ర. ఇంకెవరు డాడీ, మీ ముద్దుల కోడలు, నేను వద్దంటే ఏడ్చి మరీ వెళతాను అని పట్టుపట్టింది, ఇప్పుడేమో నేను వచ్చేస్తాను అని ఏడుస్తుంది. ఆడపిల్లలు అంతే అవి, అటు తల్లిదండ్రులు కావాలి, ఇటు భర్త కావాలి, అక్కడుంటే వీళ్ళని గుర్తు చేసుకుని బాధపడతారు, ఇక్కడుంటే వాళ్ళని గుర్తు చేసుకుని బాధపడతారు అంటున్న శరత్ మాటలకి నవ్వుతూ, కానీ దీనికి నేనుంటే చాలు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు గుర్తురారు, ఏదో చేయాలని వెళుతుంది, కానీ నన్ను వదిలి వెళ్ళలేక ఏడుస్తుంది అనుకొని నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు అభి. ఆ వెనకే గోపి కార్ కూడా వెళ్ళింది. అభి కొంచెం మంచిగా మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా అనిపించడంతో నవ్వుతూ వెళ్ళి ఫోన్ అభి ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ, రాత్రి బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో డైపర్స్, వెట్ వైప్స్, ఇంకా పాప కోసం 2 జతల బట్టలు, ఇంకా కొన్ని థింగ్స్ పెట్టి, ఇదిగో ఎక్కడికి వెళ్ళినా దీన్ని తీసుకుని వెళ్ళడం అలవాటు చేసుకో, పాప కోసం ఎప్పుడూ 2 జతల బట్టలు, డైపర్స్ పెట్టుకొని ఉంచుకో, అలాగే తన మందులు కూడా ఎప్పుడు బ్యాగ్లోనే ఉంచుకో అని చెప్పిన అభి మాటలు గుర్తువచ్చి బ్యాగ్ని గుండెకి హత్తుకుంది సంతోషంగా. తల్లి లేకపోతేనే, తల్లిలా తన అన్ని పనులు దగ్గరుండి చూసుకునే భర్త దొరికినందుకు ఆమె సంతోషం మాటల్లో చెప్పలేనిది. సంజనకి ఆపరేషన్ చేయడానికి చాలానే సమయం పట్టింది డాక్టర్స్కి. చిన్న చిన్న గ్లాస్ పార్టికల్స్ అన్నీ జాగ్రత్తగా చూసి తీయడానికి చాలానే కష్టపడ్డారు వాళ్ళు. అప్పటి వరకు టెన్షన్గా ఎదురు చూసిన ప్రకాష్, సునీత వాళ్ళు డాక్టర్ రావడంతోనే కంగారుగా ఆయన దగ్గరికి వెళ్ళి, మా బేబీకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ ఆమెకి కౌన్సిలింగ్ అవసరం చాలా ఉంది, తన మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేదు. అది నిజమే అని వాళ్ళకి కూడా తెలిసి ఉండడంతో అని తల తిప్పారు. తను ఇప్పట్లో స్పృహలోకి రాదు, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు, తన్ని మా స్టాఫ్ చూసుకుంటారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగా ఐసీయూలో ఉన్న కూతుర్ని చూడ్డానికి పరుగున వెళ్ళారు ఇద్దరు. బెడ్ మీద నిస్సహాయంగా నీరసంగా పడి ఉన్న కూతుర్ని చూసి ప్రకాష్ గుండె బాధతో నిండిపోతే సునీత బాధగా, ఎందుకు ప్రకాష్, సంజుకి ఎలాంటి బాధ అని అడిగింది ఏడుస్తూ. అంతా మన కర్మ సునీత అంటూ ఆమెని దగ్గరికి తీసుకొని బాధపడ్డాడు ప్రకాష్. తెల్లారి మధ్యాహ్నం వరకు సంజు స్పృహలోకి రాకపోతే స్పెషల్ రూమ్ తీసుకొని అక్కడే ఉన్న ప్రకాష్ వాళ్ళకి నర్స్ వచ్చి, సార్ మీ అమ్మాయి గారికి స్పృహ వచ్చింది, ఆవిడ కోపంతో తన్ని తను హట్ చేసుకుంటున్నారు, మీరు త్వరగా రండి అని చెప్పి మళ్ళీ సంజు దగ్గరికి వెళ్ళింది కంగారుగా. ప్రకాష్, సునీత ఇద్దరూ టెన్షన్గా సంజు ఉన్న రూమ్ వైపు పరిగెత్తారు. అప్పటికే ఆమె పక్కన ఉన్న మెడిసిన్స్ విసిరేసి ఇంకా డ్రిప్స్ పై పీకేసి ఇష్టానికి లేవబోతూ ఆపరేషన్ వల్ల లేవలేక నొప్పికి వెలవెల్లాడుతూ మళ్ళీ బెడ్ మీదకి జారింది అరుస్తూ.
అది చూసి, బేబీ ఏంటిదంతా? అసలే నీ హెల్త్ బాలేదు. ఎందుకు ఇంకా ఇలా చేస్తున్నావు? అంటూ తన్ని పట్టుకోబోతున్న సునీతని తోసి, వెళ్ళిపోండి మీరిక్కడి నుండి. మిమ్మల్ని చూడడం కూడా నాకిష్టం లేదు. లీవ్ మీ అలోన్ అంటూ అరిచింది గట్టిగా. కూతురు ప్రవర్తనని బట్టి పిచ్చిదైపోయిందేమో అని భయం వేస్తుంటే దగ్గరికి వెళ్ళబోతున్న తల్లిని అక్కడే ఆగమని, లేదంటే తన్ని తను మళ్ళీ పొడుచుకుంటాను అని పక్కన ఉన్న బాటిల్ పగలగొట్టి పొడుచుకోబోతున్న ఆమెని, ఆగు అన్న ప్రకాష్ గొంతు ఆపితే అటువైపు చూసిన సంజుకి తన తలకి గన్ పెట్టుకొని కనపడ్డాడు అతను. అప్పుడే అటు చూసిన సునీతకైతే షాక్ తగిలి, ఏవండి, ఏంటండి ఇది అంటూ కూతురు దగ్గర నుండి భర్త దగ్గరికి పరిగెత్తింది. ఆగు సుని, నా బేబీ నాకు దూరం అవ్వాలని చూస్తున్నప్పుడు ఇక నేనెందుకు? తనకంటే ముందు నేనే పోతాను. తనకి తన పంతం ఇంపార్టెంట్ అయితే నాకు కూడా నా బేబీ బాగుండాలనే నా స్వార్థం ఇంపార్టెంటే. కాబట్టి ఈ రోజుతో తన పంతం నెగ్గాలా, లేదంటే తన డాడీ బ్రతకాలా అని ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి తను. అది కూడా ఇప్పటికిప్పుడే అన్నాడు సీరియస్గా. నన్ను బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటున్నారా డాడీ? అన్న సంజన కేర్లెస్ నవ్వుని చూసి, గ్రేట్ సంజు, నీ డాడీని చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నా పెంపకం మీద నాకు అసహ్యం వేస్తుంది. నిన్ను నా కూతురుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. అయినా సరే నేను అలా చేయలేను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం బేబీ. నువ్వే నాకు సర్వస్వం. అందుకే నువ్వు ఇలా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి పిచ్చిదానిలా అవుతుంటే చూస్తూ బ్రతకలేక ఈ డెసిషన్కి వచ్చాను. కానీ నువ్వు మాత్రం నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటున్నావు అని పిచ్చి నవ్వు నవ్వి, నీ మీద నా లవ్ ఇప్పుడే నీకు నేను నిరూపించుకుంటాను. కనీసం ఆ తర్వాతైనా నా మాట నమ్మి మీ మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేయి బేబీ. లవ్ యూ ఏంజల్ అని ట్రిగ్గర్ మీద వేలు పెట్టి గట్టిగా నొక్కాడు. కానీ ఆ టైంకే ప్రకాష్ అంటూ భయంగా అరుస్తూ అతని చేతిని తోసేసింది సునీత. పేలిన గన్ సౌండ్కి నో అని అరుస్తూ సంజన గట్టిగా కళ్ళు చెవులు మూసుకొని అరిస్తే తననే గట్టిగా పట్టుకున్న భార్య నుండి విడిపించుకుంటూ, వదులు సుని, ఇప్పుడు నేను షూట్ చేసుకోకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటుంది నా బేబీ అంటున్న ప్రకాష్ మాటలకి భయం నుండి తేరుకొని కళ్ళు తెరిచి చూసిన సంజన తన తండ్రికి ఏమీ కాకుండా బాగానే ఉండడం చూసి కొంచెం హ్యాపీగా అనిపించి, డాడీ అని పిలిచింది. ఆ మాటకి ఆమె వైపు చూసి, వెయిట్ బేబీ, మీ మమ్మీకి అర్థమయ్యేలా నేను చెప్తాను. నా మాటని పోగొట్టను అంటున్న ప్రకాష్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రకాష్? దాన్ని బ్రతిమాలి లేదంటే 2 తగిలించైనా విషయం అర్థమయ్యేలా చెప్పాలి కానీ దాని మొండితనానికి నిన్ను నువ్వు అంతం చేసుకుంటావా అంటూ షర్టు పట్టుకొని కోపంగా అరిచింది సునీత. నో సుని, నేనొక ఫెయిల్యూర్ ఫాదర్ని. నా బేబీ నా వీక్నెస్. నేను తన్ని ఏమీ అనలేను. అందుకే ఫెయిల్యూర్ తండ్రిగా ఈ బ్రతుకు బ్రతకలేను అంటూ మొండిగా మాట్లాడుతున్న అతని మాటలకి, అయ్యో ప్రకాష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫెయిల్యూర్ ఫాదర్ ఏంటి? ఒక ఆడపిల్ల అయినా కూడా నీ కూతుర్ని పెంచిన విధానం, తనకి నువ్విచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం ఏ ఆడపిల్ల తండ్రి తన కూతురికి ఇవ్వలేడు. తన ఇష్టాలకి, తన పనులకి, తన బిహేవియర్కి అన్నిటికీ అనుమతి ఇచ్చి ఈరోజు అదే నీ పాలిట ఎముడయ్యేలా చేసుకోవడం అంటే అది నీ తప్పు కాదు ప్రకాష్. నువ్వు పెంచిన ప్రేమని తప్పుడు పనులకి వాడుకొని మొండితనంతో ఈరోజు నిన్ను నీ ప్రేమని కూడా తక్కువ చేసిన అది అసలు మన కూతురే కాదు కదా, అసలు మనిషిగా కూడా పనికిరాదు. ఎందుకంటే మనిషి అంటేనే మానవత్వం ఉన్నవాళ్ళు అని అర్థం. ఒక కుక్కకి మనం మానవత్వంతో చేరదీసి అన్నం పెడితే పెట్టిన తిండికి న్యాయం చేసేలా యజమానికి చచ్చేదాకా కాపలా కాస్తున్నది. దాన్ని విశ్వాసం అంటారు ప్రకాష్. కనీసం అలాంటి విశ్వాసం కూడా లేని దానికోసం నువ్వు నాకు అన్యాయం చేస్తానంటావా? వద్దు ప్రకాష్, దానికి నువ్వు అవసరం లేదేమో, కానీ నీ అవసరం నాకు చాలా ఉంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. దయచేసి కూతురు పిచ్చిలో నన్ను ఒంటరిదాన్ని చేయకు. మనకి పెళ్ళైన 3 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆ తర్వాతనే కదా ఇది పుట్టింది. అందుకే కదా నువ్వు దాన్ని అంత గారాబంగా పెంచింది. వద్దు ప్రకాష్, దానికోసం నువ్వు ఇలాంటి పనులు చేయకు. మనకు అసలు పిల్లలు లేరు అనుకుందాం. వదిలే దాన్ని. తనకి నచ్చినట్టు బ్రతుకుతుంది, లేదంటే చస్తుంది. దేవుడు పిల్లలు లేకుండా చేసినా పర్లేదు కానీ ఇలాంటి బిడ్డని మాత్రం ఎవరికీ ఇవ్వకూడదు ప్రకాష్. ఏ జన్మలో ఏం పాపం చేశాము, ఇలా కూతురి రూపంలో శత్రువునిచ్చాడు దేవుడు మనకి అంటూ గుండె పగిలేలా ఏడుస్తున్న సునీతని చూసి
గన్ పక్కన పడేసి ఆమెని హత్తుకొని తను కూడా ఏడుస్తూ, వద్దు సునీ, ఏడవకు. సరే, నీకు అన్యాయం చేసి నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను, ఏడవకు. కావాలంటే ఇద్దరం కలిసి ఇప్పుడే ఇక్కడే చచ్చిపోదాం అంటూ కింద పడిన గన్ తీసుకున్నాడు చేతుల్లోకి. ఇక ఎంత చెప్పినా అతనికి కూతురు పిచ్చి పోదని ఇంకేం మాట్లాడక కూతురి వైపు చూసి, నువ్వు చాలా పుణ్యం చేసుకొని ఉంటావే, అందుకే మా కడుపున పుట్టావు. మేం మాత్రం నీలాంటి దాన్ని కనడానికి మాత్రం చాలా పాపం చేసుకొని ఉంటాం. చాలు తల్లి, ఈ జన్మకి నిన్ను కన్నందుకు మా రుణం బాగా తీర్చుకున్నావు అని కూతురికి నమస్కారం చేసి, ఇక కానివ్వండి అంటూ భర్త వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ఆయన్ని గట్టిగా పట్టుకుంది సునీత. నిజంగానే అన్నంత పని చేస్తాడా ప్రకాష్? నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.